హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ అవిసె గింజలతో పొడి చేస్తున్నానండి. రెగ్యులర్గా మనం పల్లీలతో, నువ్వులతో, కొబ్బరితో చేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా దానికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో అవిసె గింజల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాడిపోకుండా చూసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, అలాగే మనం వేయించుకొని పెట్టుకున్న ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇందులోనే కొంచెం తగినంత సాల్ట్, కొంచెం చింతపండు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తంగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే అవిసె గింజల పొడి రెడీ అయిపోతుందండి. ఈ పొడిని మనం బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడైనా చట్నీ చేసుకునే టైం లేనప్పుడు ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, లేకపోతే రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.